నల్లమల్ల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజస్వరూపం ద్రోహ బుద్ధి బట్టబయలైందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిట్ విత్డ్రా చేయడానికే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ ఢిల్లీ దాకా వెళ్లారా అని దుయ్యపట్టారు. తెలంగాణ నీటి హక్కులను ఏపీకి దారదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చారిత్రక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పచెప్పడమే మీ చర్చల లక్ష్యమా అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన మిమ్మల్ని తెలంగాణ సమాజం క్షమించదంటూ హరీష్ రావు మండిపడ్డారు. సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మనకు తెలియందా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈ మొదటి నుంచి కూడా అంటే మీరు రేవంత్ రెడ్డి వైఖరి చూస్తా ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్, ఈ బలహీనమైనటువంటి వృట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు.